హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ అయితే ఆల్రెడీ చూసేశారు కదా. న్యూ స్టైల్ ఆఫ్ పన్నీర్ టిక్కా అనమాట. ఇంకా దానికి కావాల్సినవి అయితే ఫస్ట్ పన్నీర్ తెచ్చుకొని క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీస్, గార్లిక్, పుదీనా, కొంచెం ఉప్పు ఇంకా వేసుకోవాలి. ఇంకా అవన్నీ పేస్ట్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకుంటాం కదా, దానికంతా ఆ పేస్ట్ని అయితే అంటించాలన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైతే పన్నీర్ టిక్కా ఇది తింటా అంటే పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. కొంచెం నోరు కూడా చాలా బాగా అయిపోతుంది. కాబట్టి పక్కాగా ట్రై చేయండి. ఫస్ట్ ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇంకా ఈ పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, స్టఫ్ చేసుకోండివి అవన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి అడ్వైస్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చేసుకోండి. ఎందుకంటే మేము నార్మల్ ప్యాన్లో చేయడం వల్ల ఆ మసాలా అంతా ప్యాన్కి అయితే స్టిక్ అయిపోతుంది. కాబట్టి మీరు చేయాలనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చేసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఇంకా అది చూసుకొని కాలిన తర్వాత కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది చేసేటప్పుడు అయితే స్టవ్ దగ్గరే ఉండాలి, అదైతే పక్కా. ఎందుకంటే అతుక్కొని పోతుంది కదా, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. కానీ వర్త్ అనిపిస్తుంది లాస్ట్లో మీరు తినేటప్పుడు అయితే. మీకు చేసిన కష్టం అంతా ఇలా చిటికలో వెళ్ళిపోతుంది అనమాట టేస్ట్ తిని. ఇంకా మొత్తం అంతా కాల్చుకుంటూ ఉండాలి. ఇంకా మేము మధ్యలో ఇంకా అతుక్కొని పోతుందని కొంచెం వాటర్ ఆర్ ఆయిల్ కూడా వేసుకుంటాము. అప్పుడు కూడా ఇంకా స్టిక్కీ కాకుండా కొంచెం కదులుతుంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్కి చాలా చేసుకొని ఫుల్గా తిన్నామన్నమాట. ట్రస్ట్ మీ గైస్, మీకు ఒక కొత్త ఫ్లేవర్లో అయితే పన్నీర్ టిక్కా అయితే వస్తుందన్నమాట. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం సాఫ్టీగానే ఉంటుంది అది కూడా, పన్నీర్ కూడా ఎక్కువ హార్డ్గా లేకోకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు పక్కాగా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ఇంకా ఫైనల్గా మన న్యూ స్టైల్ ఆఫ్ పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా రూమ్లో అయితే అందరికీ నచ్చేసింది. ఇంకా మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, బాయ్.